ప్రజాభవన్ టాయిలెట్ల రిపేర్ ఖర్చు 35 లక్షలు. వారిని అమ్మ కథ మంచిగా ఉన్నదేవు. రెండో పేజా. ప్రజాభవన్ టాయిలెట్ల రిపేర్ల ఖర్చు 35 లక్షలు. టెండర్లు పిలిచిన అధికారులు, ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ మండిపాటు. తెలంగాణ ప్రజాధనానికి ప్రజాప్రతినిధులుగా ధర్మకర్తలు మాత్రమే అంటారు మహాత్మా గాంధీ. ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో వసూలు చేసే ప్రతి రూపాయికు జాగ్రత్తగా వినియోగించాలి, దానికి బాధ్యులుగా ఉండాలని ఆయన ఏనాడో చెప్పారు. అలాంటి మహాత్ముడి ఆదర్శాలతో నడిచే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ధర్మాలను అధర్మాలుగా గాలికి వదిలేసి వ్యక్తిగత సౌకర్యాల కోసము ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ప్రగతి భవన్లో గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి నోటికైతే అడ్డు అదుపు ఉండదు అనుకో, అది నాలుకే కాదు తాటిమాటనే, అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఏది పడుతుంది. ఈ ప్రగతి భవన్లో అప్పటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్, దీంట్లో బాత్రూములు కూడా ఏందది బుల్లెట్ ప్రూఫ్ బంగారంతో కట్టిర్రు అని చెప్పేసి రాసిరు. మరి బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలోకి దోమలు ఎట్లా పోతున్నాయి? బుల్లెట్ ప్రూఫ్ ఈ భవంతిలోకి దోమలు ఎట్లా వస్తున్నాయి? ఏడకు వస్తున్నాయి? దోమల కోసం అంట ఎంతయ్యా? ఎన్ని లక్షలు? 35 లక్షలు. మన వాడు రాసిన పేపర్ వాడు సన్నాసి, వానికి బుద్ధి లేదు ఎందుకు లేదో, కుక్కల షెడ్ కోసం 12 లక్షల రూపాయలని రాసిండు. 12 లక్షల 2 కోట్ల ఎంతో రాసిండు, 12 లక్షలనే. మరి దోమల కోసం 35 లక్షలు పెట్టవచ్చా? ఇదెందుకు రాయలేదు? కుక్కల షెడ్ కోసము 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టని చెప్పేసి రాసినటువంటి సన్నాసులు ఈడ 35 లక్షల రూపాయలు దోమల కోసం ఖర్చు పెడుతున్నాడు, ఎందుకు రాయలే? ఎందుకంటే ఇటు రాస్తే మనకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, మన ఫండింగ్ ఆగిపోతుంది కాబట్టి వెంటనే. ఇంత దుర్మార్గులు ఉన్నారు సమాజానికి పట్టిన చీడ పురుగులు మీరు. ఆ దిశ పేపరు, ఆ కాంగ్రెస్ పత్రిక వెలుగు, ఈ మల్లిగాడు అటు ఇటు కానీ రగ్గాడు, ఇప్పుడు వాని బాధ వర్ణాతీతం. ఇటు కాంగ్రెస్ని తిట్టాలన్నా వద్దా? ఇక ఏదో ఇక కాళేశ్వరం మీద ఈకెలు వీకే కార్యక్రమం, ఈ వీకే కార్యక్రమం, ఏం వీకినా ఏం కాదు. మీరు కాళేశ్వరాన్ని మూసేయాలన్నట్టు కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, అది జరుగుతూ ఉంది విజయవంతంగా. మేము ఎన్నడో చెప్పినాం డిసెంబర్ 18 తారీఖు నాడు 12 లక్షలు 12 లక్షల రూపాయలు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేయాలా? 12 లక్షల రూపాయలు కుక్కల షెడ్కి అని చెప్పిన వాళ్ళు మరి 35 లక్షలు దోమల కోసం అని చెప్పేసి ఎందుకు చెప్తలేరు? దేనికి చెప్తలేరండి? ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి కదా. మరి కుక్కల షెడ్డుకు 12 లక్షలు అని చెప్పేసి రాసిండు దిశ అనేటువంటి బ్రోకరోడు. మరి ఎందుకు దోమల కోసం 35 లక్షలు అని చెప్పేసి రాసింది నువ్వు రాయలేదు? ఇది పేపర్ల కథ. ఇక చూడండి ఇక్కడ ఏమంటారు, ఈ టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ ఉంది క్లియర్గా. ఇంకెళ్ళ 2-3 ఉన్నాయంట, ఒకటి కాదు, మొత్తం చదవాలి వార్త. తమ వ్యక్తిగత సౌకర్యాల కోసం ప్రజాధనాన్ని రేవంత్ సర్కారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఉండే ప్రజాభవన్ టాయిలెట్ల కోసం అక్షరాల 35 లక్షల రూపాయలను టెండర్లకు పిలిచింది. జిమ్ కోసం గన్మెన్ రూమ్ కోసము ఇంకొక 25,70,000 రూపాయలు కూడా ఉన్నదంట. ఇది వారి ఆదర్శం. గాంధీ టోపీని నెత్తిన పెట్టుకొని గాంధీ భవన్ వేదికగా ఆదర్శాలను వల్లించేటువంటి కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ ఘనత ఇది. సో కాంగ్రెస్ పార్టీ మాటలే కాదు చేతలు కాదని మరోసారి నిరూపించుకుంది. సో కాబట్టి ఇట్లా ఓన్లీ దోమల కోసం 35 లక్షలు, ఈ గన్మెన్కు రూములు జిమ్ కోసమేమో 28 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలు. ఇది 60 లక్షలని ₹1 కోటి చేస్తారు ఈజీగా. ఇది ప్రజల సొమ్ము, ఇది మన సొమ్మే ఇదంతా. వాడు మాట్లాడుతూ ఉండే ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కి తిరిగితే ఎన్నిసార్లు ఖర్చు అయింది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఫ్లైట్లలో తిరిగి ఢిల్లీకి తిరిగిన దానికే ఇప్పుడు దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టిండు మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అనగానే మోడీ పేరు వస్తుంది, రెండు ఒకటే. సో కాబట్టి ఇట్లా ఇప్పుడు 68 లక్షల రూపాయలు ఈ దోమల కోసము, జిమ్ కోసము, గన్మెన్ రూమ్ కోసము ప్రయత్నాలు అనమాట. మరి ఎన్ని రోజులు అదే గన్మెన్లకు రూములు లేకుండా నాడా ప్రగతి భవన్లో? ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చినాయి అవి అంటే ఇక్కడ కనపడుతుంది రాజసం. ఆ ఉన్నటువంటి ప్రగతి భవన్లోనే ఒక రూమ్ గన్మెన్లకు ఇచ్చి ఉండొచ్చు గతంలో. ఇప్పుడు వీళ్ళు బయట ఇసిరేసినట్టు పడేసినట్టు ఓ దగ్గర కడతారేమో చిన్న రేకుల గుడిసె లెక్క. ఈయన ఆకునూరు మురళి ఏడవండుకున్నావు మురళి, నీ గురించి మాట్లాడడం కూడా దండిగే. ఆ కుక్కల షెడ్లో నువ్వున్నా కానీ నీకు అది ఎక్కువనే. ఆయన కుక్కల షెడ్ గురించి రాసిండు, కుక్కల షెడ్ గురించి ఈ అకనూరు మురళి అనేటోడు రాసిండు. ఇవాళ దిక్కు దివాళ్ళు లేకుండా ఎక్కడ వారిపోయిండు దొంగ. పెద్ద లోఫర్ బ్యాచ్లల్లా ఈ మురళి అనేటోడు ఒకడు అనమాట. తెలంగాణకు పట్టినటువంటి చీడ పురుగులల్లా ఈ అకనూరు మురళి అనేటోడు ప్రథమ స్థానంలో ఉంటాడు. వాడికి ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఈ ప్రాంతానికి నీళ్లు రావద్దు, ఈ ప్రాంతం బాగుపడొద్దు, ఇక్కడ ఏవి కూడా మంచిగా ఉండకూడదు, తెలంగాణ ప్రజలు నిమ్మలంగా ఉండకూడదు. అది ఆయనకు కావాల్సినటువంటి కథ. రైట్. కాబట్టి ప్రజలారా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకు, ఈ దొంగలకు.